మేము అప్పుడే తీర్చుకోమా? మేము తీరమా? మా పిల్లలకి చదివించుకోవడానికి ఫీజులు కట్టుకోమా? రేపు లేదు ఎల్లుండి 7వ తారీఖు నా పెద్ద కూతురు ఎగ్జామ్ రాస్తుందండి. నేను ఈ రోజు ఫీజు కట్టాలి. మేము మాకు డబ్బులు లేవు. ఈ దాన్ని వస్తుందేమో డబ్బులు కట్టాలి, కడితేనే ఎగ్జామ్ రాస్తుంది. నా పరిస్థితి ఏంటి? నేను ఈ బాధలోనే నిన్న చాలా బాధపడుతుంటే నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, అదర్ స్టేట్ లో చదువుతున్నారు. సార్ యొక్క పరిపాలనలోనే స్కాలర్షిప్ వచ్చింది. అయినా సరే నేను పార్టీకి వెళ్తాను, వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళి మాట్లాడతాను. అంటే ఎక్కడుంది మనసులో? అలాంటి మనసులో ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్, ఒకటి అభిమానం ఈ రోజు నుంచి పోతుందని మనం సభాముఖంగా మనం చేసుకుంటాం. ఆ అమ్మాయి కుమార్తె పిల్ల, ఆ పాప ఫీజు నేనే కట్టి ఆ అమ్మాయి చదువు ఎగ్జామ్ రాయనంట. ఎంతమ్మా? 8,000 అమ్మా? ఎంతమ్మా ఫీజు? ఎంత? ఇప్పుడు కట్టాల్సింది 2,30,000. 2,30,000 నేనే ఇస్తా. చూద్దాం. నేను ఇక్కడ పార్టీ చూడలా, వ్యక్తులు చూడలా కాదమ్మా, ఏ వ్యక్తులు చూడలా. ఈ రోజు కష్టంలో ఉండే ఒక ఆడబిడ్డ జీవితం కోసం నేను చేయాలనే బాధ్యతగా నేను చేస్తాను. అందరికీ చేయలేకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి ఒక్క వ్యక్తికి చేసేవాడిని. ఇప్పుడు కూడా ఇస్తున్నా. థ్యాంక్ యూ. ధైర్యంగా ఉండు. వీఆర్ విత్ యు. నిజంగా చాలా అంటే కళ్ళీళ్ళు వస్తున్నాయండి. ఈ కళ్ళీళ్ళు కాదు, ఆనంద భాషలు. రేపు పొద్దున్న అసలు దాని వెళ్ళలేదు, నా కూతురు ఎలా ఎగ్జామ్ రాస్తుందని చాలా బాధపడ్డా. కానీ సారు నిజంగా మాకు దేవుడు లెక్క. దేవుడు చంద్రబాబు నాయుడు గారు దేవుడు లెక్కండి. నిజంగా నేను, నా కుటుంబం, నా భర్త దేవుడికి ఎలాగా విధేయత కలిగి ఉంటామో అంతకన్నా ఆయనకి నిజంగా విధేయులుగా మా జీవిత కాలం అంతా మా హృదయాల్లో నిండిపోయి ఉంటాయి. నేను తెలుగుదేశం పార్టీలో నేను ఏ చిన్న పని చేయలేదండి. వాస్తవంగా చెప్తున్నాను. నేను వైఎస్ఆర్కి చాలా కృషి చేశాం. పర్సనల్గా కూడా కొంత డబ్బు కూడా మేము ఖర్చు పెట్టి అందరు మోటివేట్ చేసి ఆ పార్టీలో నాకు రేషన్ ఇస్తానని ఎవరు మా కుప్పల వాసుబాబు గారు ప్రామిస్ ని ఏం చేశారు? ఏ గంగలోనూ కలిసిపోయి ఉంటది, ఏ వర్షంలోనూ వెళ్ళిపోయి ఉంటది. నిజంగా నేను నా హృదయపూర్వకంగా నిజంగా ఆయనకి అసలు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా నేను ఈ రోజు జెండా వేసుకుంటానండి, తెలుగుదేశం జెండా. నేను ఈ రోజు వేసుకున్నానండి, ఆయన ద్వారాగానే వేసుకుంటానండి. నాది తెలుగుదేశం పార్టీ. ఇక నుంచి నేను ఏదైనా సరే మన పార్టీ తెలుగుదేశం అధికారులు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరూ మీకు ఎలాంటి క్యాంపెయినింగ్ కావాలన్నా, ఎలాంటి ఇదిగో ఏ చిన్న పని చెప్పినా సరే నేను అన్నం తిన్నా సరే అన్నం వదిలేసి వస్తానని వాగ్దానం ఇస్తున్నానండి. తెలుగుదేశం పార్టీలోను నేను ఈ రోజు జాయిన్ అయిపోతున్నానండి. విజయ్ కుమార్ గారు వైఫ్ కి నిజంగా చాలా రోజులు నన్ను అడిగారు, సింధుజు గారు అడిగారండి నా పార్టీ అదండి అని చెప్పాను. నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్, హృదయపూర్వక నమస్కారాలండి. మీ వల్ల నేను ఈ రోజు నా కూతురు ఎగ్జామ్ రాస్తుందండి. నిజంగా పాండిచ్చేరి యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ నా కూతురు 7వ తారీఖున ఎగ్జామ్ రాస్తుంది. మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్. చాలా 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 రుణపడి ఉన్నారు. ప్రభావతి గారు చెప్పింది నేను మనస్ఫూర్తిగా ఆవిడ యొక్క పరివర్తనను అభినందిస్తూ, నేను ఇక్కడేదో వారిని పార్టీలో చేర్చుకోవడానికి రాలేదు.
నేను వచ్చింది 100% రైతాంగానికి న్యాయం చేయడానికే వచ్చాను తప్ప ఇంకొక విషయం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నేను వస్తానే ఆవిడ బాధ చెప్పినప్పుడు నాకు ఒకటే అనిపించింది, నా బాధ్యత కింద ఆవిడ కళ్ళ నీరు తెరవాలి, ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఫీజు కడుతున్నామని చెప్పి మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి పరివర్తన అందరిలో రావాలి. నేను నా కోసం కాదు, నేను ఒకటే చెప్తాను, నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని, నా కోసం కారే కాదు. కానీ ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఆ తల్లి అడిగింది కాబట్టి నేను సహాయం చేశాను. అదే అడగని వాళ్ళు ఎంతమంది, నేను రీచ్ కాని వాళ్ళు ఎంతమంది? ఒకవేళ రీచ్ అయినా నేను ప్రతి ఒక్కరికి సహాయం చేసే పరిస్థితిలో కూడా ఎక్కడ రీచ్ చేయగలుగుతాను. నేను కూడా ఇది గవర్నమెంట్ అన్నప్పుడు అందరినీ చదివించే బాధ్యత, సంక్షేమ కార్యక్రమాలు చేసే బాధ్యత, బాధ్యతతో పరిపాలన చేసే బాధ్యత, ఎవరికి నష్టం రాకుండా అందరిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది.